మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా కొందరికి కొన్ని భయాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పనుల్లో చాలా లేజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి విషయాల్లో మనము ఎన్నోసార్లు చక్రాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పడం జరిగింది. చక్రాస్ యాక్టివ్గా ఉండడం వల్ల కూడా వాళ్ళకున్న బ్లాక్స్ కావచ్చు, లేకున్నా వాళ్ళకున్న భయాలు కావచ్చు, ఓవర్కమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని. అదేవిధంగా ఎవరైనా కూడా భయంతో కావచ్చు, లేజీనెస్తో కావచ్చు సఫర్ అవుతూ ఉండి దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఏ చక్ర యూస్ఫుల్ అవుతుందంటారు? మనం నంబర్ ఆఫ్ చక్రాస్ గురించి మాట్లాడుకున్నాం సిరి. మెయిన్గా ఏంటి అంటే ఒక పర్సన్ నెగటివ్ ఆలోచనలో ఉన్నారు, లేజినెస్తో ఉన్నారు అని అంటే వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆరా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో నెగిటివ్గా ఉందన్నట్టు అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనం మన చుట్టూ ఉండే గాలి, ఫ్రెష్ ఎయిర్ నుంచి మనం తీసుకుంటూ ఉంటాం కదా. ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాము, మన లోపల ఉన్న బ్లాక్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాం. కానీ మన చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివే తీసుకుంటాం. సో నెగిటివే మనం తీసేస్తుంటాం, కానీ పాజిటివ్ ఎక్కడుంది? సో మనం దానిపైన కూడా ఫోకస్ చేయాలి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనతో ఉంటే గనక ఆ టాక్సిక్ ఎనర్జీ ఎప్పుడు కూడా మన లోపలనే ఉంటుంది. దట్ మీన్స్ ఒక పర్సన్ నెగిటివ్గా ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ యొక్క స్వాదిష్టాన చక్ర అనేది చాలా వీక్గా ఉంది అని చెప్పేసి. సో మెయిన్గా స్వాదిష్టాన చక్ర సెకండ్ చక్ర అని చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ఆ చక్ర ఏంటి అంటే నార్మల్గా దాని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ప్లెజర్ అండ్ సెక్జువాలిటీ అని చెప్పుకుంటాం. అంటే దేనిపైన కూడా మైండ్ యొక్క కంట్రోల్ అనేది ఉండదు. నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు, నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎందుకు? మనకు చిన్నప్పటి నుంచి అది ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి. సో ఖచ్చితంగా మనం ఓవర్కమ్ అవ్వచ్చు ఈ స్వాదిష్టాన చక్రాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు. జనరల్గా చక్రాస్ అని చెప్తూ ఉంటాం కదా, మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి తీసేసి బయట ఉన్న ఫ్రెష్ ఎనర్జీని మనకి ఇచ్చేదే, ఆ పని చేసేదే ఆ చక్రాస్ అన్నమాట. సో ఎప్పుడు కూడా బ్లాక్డ్గా ఉండొద్దు. అది ఎప్పుడు ఒక కరెక్ట్ రైట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పర్సన్ స్టేబుల్గా ఉంటాడనమాట. ఒకవేళ అపసవ్య దిశలో తిరుగుతూ ఉన్నట్టయితే ఆ చక్రాస్ ఇలా బ్లాకేజెస్ అనేవి మనం అంటే ఫేస్ చేస్తూ ఉంటాం. ఏ దాంట్లో అన్నా కానివ్వండి, లేజీగా ఉండడము, ఏ పని చెయ్యకపోవడము, నెగిటివ్గా ఆలోచించడము, అంటే లో వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలో ఉంటారనమాట. ఎలా క్లియర్ చేసుకోవచ్చండి? మనం నార్మల్గా చాలా వరకు సిరి క్లియర్ చేసుకోవాలి అని అన్నప్పుడు మనకు నంబర్ ఆఫ్ లైక్ సీడ్ మంత్ర ఉంటుంది, మనం విజువలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, కలర్స్ ఉంటాయి దీనికి. సో మెయిన్గా స్వాదిష్టాన చక్ర వచ్చేసి దాని కలర్ ఆరెంజ్ కలర్. సో మనం విజువలైజేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఆరెంజ్ కలర్ని విజువలైజ్ చేస్తూ ఆ చక్రాస్ అంటే చక్రాస్ ఎలా తిరుగుతున్నాయి అంటే మనం కళ్ళు మూసుకొని ఆ ఎనర్జీని, వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వాలి. బికాస్ ఇవన్నీ మనం మెడిటేషన్లో చేయిస్తూ ఉంటాము. అండ్ మెయిన్గా ఈ చక్ర వచ్చేసి మన నేవల్ కన్నా కొంచెం కింద భాగంలో ఉంటుంది అనమాట. సో దాని కలర్ ఆరెంజ్ కలర్. సీడ్ మంత్ర వచ్చేసి వమ్ అని చాంటింగ్ చేయాల్సి ఉంటుంది దీనికి. ఎన్నిసార్లు చేయాలి అంటే వమ్ అని చాంటింగ్ మనం చేయాల్సి ఉంటుంది. లైక్ 11 times కానివ్వండి, లైక్ 45 times కానివ్వండి. అంటే మన టైం పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి టైం లేదు అని అనుకునే వాళ్ళు తక్కువ సార్లు లైక్ 7 times 11 times అలా మనం చాంట్ చేసుకోవచ్చు. ఏ టైంలో చేసుకుంటే దీని ఇంపాక్ట్ ఎక్కువ? ఏవైనా కూడా సిరి మనం మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అవ్వాలన్నా, మన చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలి అన్నా కూడా ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది మనం చూస్తాం. అండ్ అదేవిధంగా మనకి క్రిస్టల్స్ అనేవి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. సో క్రిస్టల్స్ హీలింగ్స్లలో బాగా యూజ్ చేస్తారు సిరి. సో మనకి స్వాదిష్టాన చక్ర బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే టైగర్స్ ఐ అని చెప్పేసి క్రిస్టల్ ఉంటుంది. సో మూన్ స్టోన్, సన్ స్టోన్ అనేవి కూడా మనకు ఉంటాయి. నంబర్ ఆఫ్ క్రిస్టల్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క క్రిస్టల్ దాని యొక్క ప్రభావం చక్రాస్ పైన ఉంటుంది. అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే నార్మల్గా ఆ చక్ర ఏదైతే ఆ క్రిస్టల్ ఉందో దాన్ని మనం చేతిలో పెట్టుకొని, అంటే నార్మల్గా రైట్ హ్యాండ్ మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ చక్ర ఆ క్రిస్టల్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని మనం మెడిటేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం అలా ఫోకస్ చేస్తూ స్వాదిష్టాన చక్ర పైన ఫోకస్ చేస్తూ దీని యొక్క ఎనర్జీని తీసుకుంటాం అనమాట, క్రిస్టల్ యొక్క ఎనర్జీని. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే మనం ఫ్లాట్గా పడుకొని మన చక్ర ఇక్కడ నేవల్ ప్లేస్లో ఉందనుకోండి, అక్కడ చక్ర అది క్రిస్టల్ పెట్టేసి అలా కూడా మెడిటేట్ చేయొచ్చు. ఓకే. అండ్ అదే విధంగా మనకి కొన్ని ఆయిల్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఆయిల్స్ అని. స్నానం చేసినప్పుడు కూడా అలాంటి ఆయిల్స్ మనం వేసుకోవచ్చు. ఇక్కడ స్వాదిష్టాన చక్ర వచ్చేసి జాస్మిన్ అలాంటి ఆయిల్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. అవి వేసుకున్నా కూడా మనకి హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట.
సో బేసిక్గా సిరి ఈ చక్ర ఏదైతే ఉందో మనకి ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే గనక 8 years నుంచి 15 years లోపల స్వాదిష్టాన చక్ర అనేది డెవలప్ అవుతుంది. ఆ టైంలో కొంచెం ఫోకస్ చేసినట్టయితే, ఇప్పుడు మనకు పిల్లలు యాజ్ ఎ చిల్డ్రన్ తెలీదు, కానీ పేరెంట్స్ చెప్పగలగాలి ఒక రైట్ డైరెక్షన్లో వాళ్ళని తీసుకెళ్ళినట్టయితే ఈ లేజినెస్ ఇలాంటివి అనేవి వాళ్ళకి రావు. సో 15 years వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో మనం ఎలా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఈ చక్రాస్ బ్యాలెన్స్ అవ్వడానికి క్రిస్టల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ముద్రాస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో స్వాదిష్టాన చక్రాకి ముద్ర వచ్చేసి మనం ఇలా రైట్ హ్యాండ్ని ఈ లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టుకుని ఇలా 2 thumbs టచ్ అయ్యే విధంగా ఉండాలి. సో ఇలా ఇలా మన నేవెల్ ప్లేస్లో కింద భాగంలో ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకొని గనక మనం మెడిటేట్ చేసినప్పుడు, ఇప్పుడు మనం ఆ సీడ్ మంత్ర చదవడం కూడా వం అని చెప్పేసి ఇలా చదువుతుండే ఈ ముద్ర వేసుకొని ఆ చాంటింగ్ చేస్తూ ఉంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. సేమ్ టైం విజువలైజేషన్లో కూడా ఆరెంజ్ కలర్ని చూడగలగాలి. ఓకే. సో ఎట్ ఏ టైం ఈ ప్రాసెస్ అవుతూ ఉంటే మనం ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. ఈవెన్ క్రిస్టల్ అన్నా కూడా క్రిస్టల్ మనం పెట్టుకొని హోల్డ్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే దీనికంటూ మనం సర్టెన్ టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్ర ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ చక్ర పైన ఫోకస్ చేసి అలాంటి క్రిస్టల్ తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్రిస్టల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అంటే హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మన లోపల ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలంటే మనం క్రిస్టల్స్ యూజ్ చేయాలి. అండ్ వీటిని చార్జ్ కూడా చేయాల్సి ఉంటుంది. చాంటింగ్ చార్జ్ చేయాలి. లైక్ చార్జ్ చేయడం అంటే నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే క్రిస్టల్స్ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటది. సో వాటిని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి మూన్ లైట్లో కానీ లైక్ ఆ పౌర్ణమి టైంలో కనుక క్రిస్టల్స్ ఆ మూన్ లైట్కి పెడితే అవి ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే. అలా చేయొచ్చు. అలాగే మనము వాటర్లో కానీ సాల్ట్ వాటర్లో అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎవ్రీ 15 days ఒకసారి చేసుకుంటే గనక అవి ఛార్జ్ అవుతూ ఉంటాయి, మనకి కూడా ఎనర్జీని ఇస్తూ ఉంటాయి, హీల్ చేస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా ఆ క్రిస్టల్స్ ని కూడా మనము ఏదైతే అఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ చేస్తుంటే దానివల్ల పవర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా. ఎలా అయితే మనం మంత్రాలు, ఒక మంత్రం ఉంది దానికి, అది పవర్ఫుల్, కానీ మనం యూజ్ చేయనంతసేపు అంత పవర్ ఉండదు దానికి. ఎప్పుడైతే 108 times మనం చాంట్ చేస్తూ ఉంటామో ఆ మంత్రానికి పవర్ వస్తుంది. సేమ్ అదే విధంగా ఈ క్రిస్టల్స్ కూడా అంతే. వాటిని పట్టుకొని ఈవెన్ మన బ్రెత్ తోని కూడా ఛార్జ్ చేయొచ్చు. మెడిటేట్ చేస్తూ అది పట్టుకున్నప్పుడు మన బ్రెత్ తోని కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో క్రిస్టల్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఇలా ఎవరైనా కూడా చక్రస్ బ్యాలెన్స్ యాక్టివేషన్ ఏ ప్రాసెస్గా చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ కింద నంబర్ స్క్రోల్ అవుతుంది కదా సిరి, కాల్ చేస్తే డీటెయిల్స్ తీసుకోవచ్చు. మనకి 1-to-1 సెషన్స్ జరుగుతాయి, అలాగే గ్రూప్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ క్రిస్టల్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళు అంటే మనం గైడెన్స్ ఇస్తాం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది, ఏ చక్రాకి ఎలాంటి క్రిస్టల్ వాడాలి అనేది. ఇన్ కేస్ వాళ్ళకి కావాలి అనుకున్నా కూడా మనకి క్రిస్టల్స్ అవైలబుల్ గా ఉంటాయి, తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.